టీటీడీపై కేంద్ర హోంశాఖ సమీక్షకు సంబంధించిన అంశంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. టీటీడీ అధికారులతో హోంశాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ సమావేశం రద్దయింది. ఆ టీటీడీ అధికారులతో సమీక్ష ఆదేశాలను కేంద్ర హోంశాఖ వెనక్కి తీసుకుంది. ఇటీవల టీటీడీలో చోటు చేసుకున్న తొక్కిసలాట వ్యవహారంలో కేంద్ర హోంశాఖ మొదటిసారి జోక్యం చేసుకుంది. తిరుపతిలో చోటు చేసుకున్న తొక్కిసలాట నేపథ్యంలో ఈ నెల 20వ తేదీన డిజాస్టర్ మేనేజ్మెంట్ అదనపు కార్యదర్శి సమీక్షకు ఏర్పాట్లు చేయాలంటూ హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. హోంశాఖ లేఖపై హోంమంత్రి అమిత్ షాకు ఏపీ సీఎం చంద్రబాబు ఫిర్యాదు చేశారు. ఆ లేఖను తక్షణమే విరమించాలి అంటూ హోంశాఖ ఉన్నతాధికారులను అమిత్ షా ఆదేశించారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ సమావేశాన్ని రద్దు చేస్తున్నట్లు హోమ్ అఫైర్స్ కంట్రోల్ రూమ్ ఆఫీసర్ తాజా ఉత్తర్వులు జారీ చేశారు. టీటీడీపై కేంద్ర హోంశాఖ సమీక్షకు సంబంధించిన అంశంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. టీటీడీ అధికారులతో హోంశాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ సమావేశం రద్దయింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి. థ్యాంక్ యూ షీలా. మనం చూసుకున్నట్టయితే కేంద్ర హోంశాఖకు సంబంధించినటువంటి అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ను కూడా తిరుపతి టీటీడీలో జరిగినటువంటి ఇటీవల కాలంలో రెండు పరిణామాలు ప్రధానంగా కూడా చర్చనీయాంశం కూడా అయ్యాయి. మొట్టమొదటి మనం చూసుకున్నట్టయితే 8వ తేదీ వైకుంఠ ఏకాదశికి సంబంధించినటువంటి టికెట్లు అయితే ఇష్యూ చేశారు. ఈ ఇష్యూలో జరిగినటువంటి తోపులాటలో దాదాపు 6 మంది మృత్యువాత పడ్డారు. మరో కోణంలో మనం చూసుకుంటే తిరుమలలో కూడా 2-3 రోజుల క్రితం 47వ లడ్డూ ఇష్యూ కేంద్రం ఏదైతే ఉందో ఆ యొక్క కౌంటర్లో కూడా మంటలు అన్ఎక్స్పెక్టెడ్గా కూడా చెలరేగాయి. అంటే ఈ రెండింటికి సంబంధించినటువంటి ప్రధాన అంశంగా కూడా కేంద్రం టీటీడీ మీద కూడా ఒక దృష్టి సారించింది. దీనికి సంబంధించి అదనపు కార్యదర్శి జిందాల్ను కూడా నిన్న, అంటే ఇవాళ ఆదివారము, రేపు సోమవారము 2 రోజుల పాటు కూడా ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఉన్నత అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా పూర్తిగా చర్చించి దీనికి సంబంధించి సమగ్రమైనటువంటి ఒక నివేదికను కూడా కేంద్రానికి పంపించాలనేటువంటిది కూడా ఆదేశాలను జారీ చేయడం జరిగింది. అంటే కొన్ని గంటల వ్యవధిలోనే ఈ యొక్క ఉత్తర్వులను బ్యాక్ తీసుకున్నట్టు కూడా కేంద్రం మరొక ఉత్తరాన్ని కూడా పంపించడం జరిగింది. అయితే ఇక్కడ జరిగినటువంటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి ఈ యొక్క ఘటన మీద జిందాల్ రావడానికి కూడా ఉత్తర్వులు అందాయి. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం ఫిర్యాదు చేయడం జరిగింది అమిత్ షాకు. ఈ నేపథ్యంలో అమిత్ షా వారికి సంబంధించినటువంటి హోంశాఖ ఉన్నతాధికారులు కూడా తిరిగి ఒక ఆదేశాలు అయితే జారీ చేశారు. ఈ యొక్క పరిణామం, అంటే ఈ జిందాల్ వెళ్ళి ఆ యొక్క సమాచారాన్ని సేకరించడాన్ని పూర్తి కూడా వెనక్కి తీసుకోవాలనేటువంటి ఉత్తర్వులను ఇవ్వడం జరిగింది. దీంతోపాటు మరి ఒక లెటర్ కూడా టీటీడీకి అందడం జరిగింది. ఈ యొక్క సమీక్షా సమావేశం ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా కూడా రద్దు చేసుకున్నట్టు కూడా కేంద్రం మరొక లెటర్ను కూడా జారీ చేయడం జరిగింది. అంటే ఈ యొక్క టోటల్ పరిణామాలు చూసుకున్నటువంటి నేపథ్యంలో మనం చూస్తూ ఉన్నట్టయితే అంటే టీటీడీ మీద మొట్టమొదటిగా కూడా కేంద్రం ప్రత్యేక దృష్టిని సారించినట్టు కూడా మనకు తెలుస్తోంది. శీలా. రైట్, థ్యాంక్ యూ రాము.